తిరుమల లడ్డు నివేదిక ఏపీ ప్రభుత్వానికి చేరింది. తిరుమల లడ్డూపై విచారణ జరిపిన రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అప్పటి ఈవో సింఘాల్ తీరును ఏకసభ్య కమిటీ తప్పుపట్టింది. కల్తీ నెయ్యికి దారితీసిన పరిస్థితిని సింఘాల్ అడ్డుకోలేకపోయారని రిపోర్టులో స్పష్టం చేసింది. అప్పటి ఈవో సింఘాల్ ఆధ్వర్యంలో నెయ్యికి సంబంధించిన రూల్స్ సడలింపు జరిగినా సింఘాల్ బోర్డును ప్రశ్నించలేదని వెల్లడించింది. తిరుమల లడ్డు నివేదిక ఏపీ ప్రభుత్వానికి చేరింది. తిరుమల లడ్డూపై విచారణ జరిపిన రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, తిరుమల లడ్డు విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది కమిటీ, వివరాలేంటి? జ్యోతి, తిరుమల కల్తీ వ్యవహారంలో ఆనాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో సహా అధికారుల వైఫల్యాలను ఎత్తి చూపుతూ వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ రిటైర్డ్ సిఎస్ దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. అయితే నెయ్యి నిబంధనలను సడలింపడం ద్వారా నెయ్యి కల్తీ దందా వైసీపీ హాయంలోనే తెరలేపిన కాలంలో సింఘాల్ ఈవోగా ఉన్న అడ్డుకోలేరని తేల్చేసింది. అయితే మరోపక్క ఆయనతో పాటు అప్పటి మేనేజర్ గా ఉన్నటువంటి కమిషన్ కూడా దోషులుగా నిర్ధారించింది. అయితే మరోపక్క నెయ్యి టెండర్ల నిబంధనలకు కఠినాంతరం చేసే వ్యక్తి అలాంటి మరింత సులభతరం చేశారని చెప్పేసి కూడా వ్యాఖ్యానించింది. దీనివల్ల అక్రమాలకు పెద్దగిస్తున్న ఆస్కారం ఏర్పడిందని కూడా తెలిసింది. మరోపక్క అక్రమాలకు విజృంభించాయని కూడా తెలిసింది. మరోపక్క సిబిఐ నేతృత్వంలో సిట్ విచారణ జరిపిన సంగతి తెలిసింది. అధికారుల వైఫల్యాలను ఎత్తి చూపుతూ వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది. వీటికి ఆధారంగా అసలు కల్తీ నెయ్యి కేసులో అధికారుల పాత్ర ఏంటి, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అంశాలపై విచారణ జరిపింది. పూర్తిగా నివేదిక ఇవ్వాలంటూ కూడా దినేష్ కుమార్ ను ఏకసభ్య కమిషన్ నియమిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 20న జీవో 458 కూడా జారీ చేసింది. అయితే తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి 45 రోజులుగా నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అయితే విచారణ కొంచెం కష్టంగా ఉన్న నేపథ్యంలో కమిషన్ విచారణ గడువు పొడిగించారు. అయితే దినేష్ కుమార్ విచారణ ఇప్పుడు కొలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. అనేక అంశాలపై సమగ్ర విచారణ చేసిన ఇదాకి నిమర్పించింది. అయితే ప్రభుత్వానికి నిన్న నివేదిక అందించారు. నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరా ఆస్కారం ఏర్పడింది కూడా ఇందులో ఆనాటి టీటీడీ ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ పాత్ర ఉందని కూడా దీనిలో తేల్చడం జరిగింది. అయితే పూర్తిగా ఇది అనిల్ కుమార్ సింఘాల్ కు ఉచ్చు బిగుస్తుందనేసి చెప్పుకోవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.